హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్లోని చిత్ర వినోద్ని గుడికి రమ్మని చెప్తుంది. వినోద్ గుడికి వెళ్తాడు. అక్కడ చిత్ర వినోద్ని పెళ్లి చేసుకుందామని ప్లాన్ చేస్తుంది. మనోహరి కూడా సైలెంట్గా ఇంట్లో నుంచి గుడి దగ్గరికి వెళ్దాం అనుకుంటుంది. కానీ అప్పుడే బాగి సదాశివం నిర్మల వచ్చి మేము గుడికి వెళ్ళాలి, కొంచెం మమ్మల్ని వెంకటేశ్వర స్వామి గుడిలో డ్రాప్ చేయమ్మా అని చెప్పి పట్టుబడతారు. మనోహరి వద్దు, వేరే గుడికి వెళ్దామని ఎంత చెప్పినా వినకుండా బాగి కారెక్కి కూర్చునిపోతుంది. అప్పుడు చేసేదేమీ లేక మనోహరి వాళ్ళని వెంకటేశ్వర గుడి దగ్గర తీసుకెళ్తుంది. ఇక్కడ చూస్తే అమరేంద్ర రావు గారిని ప్రమిలని ఇద్దరిని కాపాడడానికి వెళ్తాడు వాళ్ళు ఉన్న చోటికి. అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరిని రౌడీలతో ఫైటింగ్ చేసి వాళ్ళిద్దరిని కాపాడి బయటకు తీసుకొస్తాడు. అప్పుడు వాళ్ళు చెప్తారు, చిత్ర పెళ్ళి రేపు కాదు ఈరోజే అని చెప్పి గుళ్ళో చేసుకోబోతుంది అని చెప్తారు. అమరేంద్ర ఒకసారిగా షాక్ గురై బాగీకి కాల్ చేసి చెప్తాడు, నువ్వు ఎలా అయినా వెళ్ళి పెళ్ళి ఆపాలి బాగి అని చెప్పి. బాగి ఆల్రెడీ వెంకటేశ్వరం గుడిలో ఉండడం వల్ల వినోద్ చిత్రల గురించి వెతుకుతూ ఉంటుంది. కానీ వినోద్ కానీ చిత్ర కానీ వాళ్ళకి కనిపించరు. ఇక్కడ చూస్తే అమరేంద్ర కూడా వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని కారులో బయలుదేరి వస్తూ ఉంటాడు. కానీ టెన్షన్ పడిపోతూనే ఉంటాడు, వినోద్కి ఎక్కడ పెళ్లి జరిగిపోతుందో ఆ మోసగత్త చిత్రతో అని చెప్పి. ఇంకా చూస్తే మనోహరి కూడా చాలా భయపడిపోతుంది. ఎక్కడ వీళ్ళ పెళ్లి వెనక నేను చిత్రకి సపోర్ట్ చేస్తున్నాను అన్న విషయం అమరేంద్రకి తెలిస్తే అమరేంద్ర నన్ను బతకనివ్వడని చెప్పి బాగికి మనోహరి ఇద్దరు కలిపి ఉంటారు. మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఎక్కడైనా విషయం బయటికి లీక్ అవుతే నా పని అయిపోతుంది అని చెప్పి బాగి వినోద్ కోసం గుళ్ళో వెతుకుతూనే ఉంటుంది. కానీ ఎవరూ వాళ్ళకి కనిపించరు. పెళ్ళి ఆపుతారో లేదో చూడాలి.